కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాలను కూడా కావాలని లేకపోతే ఎక్కడైతే చిన్న మున్సిపాలిటీలో అంత లేకపోతే మనం చుట్టుపక్కల గ్రామాలను కూడా చేస్తాం, శ్రద్ధ చేస్తాం. డ్రై బ్యాగ్ కలిపి చేస్తే ఈ మెషిన్ ద్వారా వాళ్ళు మళ్ళీ దాన్ని మళ్ళీ సిగ్రిగేట్ చేస్తారు. ఏ స్టెప్లోనే దీనిలోనే ఫోర్ది సిగ్రిగేషన్ మనకు సిగ్రిగేట్ చేయకుండా ఉన్న వేస్ట్ని వాడేసిస్తే మనకి వస్తుంది. వీడు కొత్తగా ఈ సిస్టమ్ పెడుతున్నాడు. ఇది కాకుండా ఏమేం చేశారు? బయోమైనింగ్ లెగసీ వేస్ట్ని మాత చెత్త ఏదైతే ఉందో సార్ మాట్లాడుతుంది 40 లక్షలు దాన్ని చేయాలంటే మనకు బయోమైనింగ్ మెషిన్ ఇప్పుడు ఎక్కడన్నా చేశారా? ఇది ఎవరి మీద చేశారా? అన్సెగ్రిగేటెడ్ వేస్ట్ కొత్తగా వస్తున్నాయి సార్. ఇప్పుడు రాముతో పాటు ఫ్యూ అదర్ కంపెనీ నుంచి డెవలప్ చేస్తారు. కలెక్ట్ అయిన తర్వాత సో కలిసిన తర్వాత దీన్ని మళ్ళీ 4 mm మనం సిగ్రిగేషన్ that means you are going to convert compost or ఇంకేమన్నా అంటే compost and we can get least advantage. And where? కఠినమైన జబ్బులకు హోమియో వైద్యం చాలా ఉత్తమమైందని ఒంగోలు ఎమ్మెల్యే దామచారి జనార్దన్ అన్నారు. స్థానిక లాయర్పేటలోని శ్రీకృష్ణ హోమియో కేర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మేయర్ గంగాడి చేత శ్రీకృష్ణ హోమియో కేర్ వైద్యులు డాక్టర్ వడ్డీ హరివంశీ కృష్ణ, డాక్టర్ లక్ష్మీ చైతన్య, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, కార్పొరేటర్ శాండిల్య తదితరులు బాగున్నారు.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూతసమస్తరే వనితాం లోకైకదీపాంకురాం సకల సంపద కుటుంబ సౌఖ్యాలు ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా కానీ షుగర్, బీపీ, మోకాలు నొప్పి కానీ జాయింట్ ప్రాబ్లమ్, పెయిన్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాంగ్ విత్ దట్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి. ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బుజ్జి గారికి, శాండిలే గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరూ మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త హోమియో హాస్పిటల్ని గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క చేతుల మీదుగా 35వ డివిజన్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగిందండి. కృష్ణాస్ హోమియో కేర్ హాస్పిటల్ పేరు. దానికి హోమియో డాక్టర్స్ ఇద్దరు ఉన్నారండి. ఒకరు హరి వంశీకృష్ణ, మరొకరేమో లక్ష్మీ చైతన్య. ఇద్దరు డాక్టర్సు ఈ రోజున మరి ఇక్కడ వాడు హాస్పిటల్ని, హోమియో హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెడిసిన్ అనేది 2-3 రకాలుగా ఉన్నాయి. అందరూ కూడా హోమియో వైపుకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగనే ఆయుర్వేదము, హోమియో మనకి పూర్వకాలం అంటే తరతరాలుగా వచ్చినటువంటి ఒక మెడికల్ కేర్ అండి అది. కానీ మనము ఇప్పుడైతే మనం మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నాం. కానీ గతంలో అయితే అలోపతి అనేది మనకి గతంలో అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే అందరూ కూడా మరి చాలా రకరకాల హాస్పిటల్స్, రకరకాల జబ్బులు, అంటే మనకి అసలు ఏ జబ్బులు వస్తున్నాయి వాడికి పేర్లు ఏంటో కూడా తెలియని రకాలుగా ఉన్నది. ఎందుకంటే మనం తినే ఫుడ్ మెయిన్గా మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు రావడం జరుగుతుంది. దానికి తోడుగా అందరూ కూడా అలోపతి కన్నా కూడా హోమియోపతి, ఆయుర్వేదంలో ద్వారాగానే దీర్ఘకాలిక రోగాలని నయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈ హోమియో కేర్ అనేది షుగర్ వ్యాధికి కానివ్వండి, కీళ్ళవాతులు కానివ్వండి, అలాగనే రకరకాల అన్ని రకాల జబ్బులు నయం చేయడానికి ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల టెస్టులు కూడా, ల్యాబ్ కూడా ఇక్కడ ఉందండి, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అంతేకాకుండా అలోపతి కన్నా హోమియోపతికే మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా ప్రజలందరూ కూడా గ్రహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలని ఇక్కడ వీళ్ళకి తెలియజేసి దాన్ని నివృత్తి చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటిగా మరి వంశీకృష్ణ గారికి, అలాగే లక్ష్మీ చైతన్య గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా మరి బాగా ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు జాతి కీర్తి పతాకం నలుదిశల ఎదుగు చాటిన మహా తేజ విరాజం శ్రీకృష్ణ దేవరాయలని శ్రీకృష్ణ దేవరాయల సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. ఒంగోలు రంగాల చెరువు వద్ద గల శ్రీకృష్ణ దేవరాయల సాహిత్య సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో తెలుగు వల్లభుని 554 జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ నాగభైరవ, ఆదినారాయణ, మిడిసల మల్లికార్జున్, మాగంట శ్రీనివాసమూర్తి, సాంబశివరావు తదితరులు బాగున్నారు. జయ హో ఆంధ్ర పూజ, జయ హో ఆంధ్ర పూజ, జయ హో ఆంధ్ర పూజ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ,
జై హో శ్రీ కృష్ణదేవరాయ, జై హో శ్రీ కృష్ణదేవరాయ, జై హో శ్రీ కృష్ణదేవరాయ, జై హో శ్రీ కృష్ణదేవరాయ, జై హో శ్రీ తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగుకొండ ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త మన దేశ భాషలందు తెలుగు లెస్త అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్ట ఖ్యాతి తీసుకువచ్చిన మహా తేజో విరాజం ఆంధ్రభోజుడు, తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అటు రాజ్యపాలనను, ఇటు సాహిత్య పోషణను రెండు కళ్ళుగా భావించి మరి రాజ్యపాలన చేసిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కృష్ణదేవరాయలు మాత్రమే అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. కృష్ణదేవరాయల పరిపాలనలో ఆనాడు అష్టదిగ్గజ కవుల్ని యుద్ధ విరామ సమయాల్లో యుద్ధ భూమిలో తీసుకువెళ్ళి సాహితీ గోష్ఠులు నిర్వహించి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరుగాంచిన చక్రవర్తి కూడా కృష్ణదేవరాయల వారే. మరి ఆయన కాలంలో లలిత కళలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందబట్టి ఈ రోజున ప్రపంచ స్థాయిలో ఆయన ఒక రాజ్యపాలనే కాకుండా ప్రజలందరూ కూడా సౌఖ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మరి సాహిత్యాన్ని ప్రధాన పాత్ర మరి పోషించాల్సిన అవసరం అని చెప్పి తెలియజెప్పిన ఏకైక రాజు ఆయన కూడా. మరి ఆయన కేవలం రాజ్యపాలన, ఈ సాహిత్య పోషణే కాకుండా అనేక దేవాలయాలు, అనేక చెరువులు, మన ఉదాహరణకి ఖమ్మం చెరువు కానీ, మార్కాపురం చెన్నకేశ్వర స్వామి కానీ దేవాలయం కానీ, ఈ విధంగా ఆయన రాజ్యపాలనలో మరి పూర్తి స్థాయిలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రాజు ఎలా ఉండాలో, ఒక రాజు ఎలా ఉండకూడదో మరి చరిత్రకు తెలియజేసిన ఆ మహానుభావుడి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలి. మరి ఆ కృష్ణదేవరాయల గురించి మనం పూర్తి పొందాలంటే 500 ఏళ్ల నాడు ఏ విధంగా తెలుగు భాషకు ఆయన ప్రారంభించారో అదే స్థాయిలో మనం ఈ రోజున మనం ఆ భాషను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరిగే విప్లవ పార్టీల ఐక్యతా సభను విజయవంతం చేయాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టుపట్ట వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక మాదాల నారాయణస్వామి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ సాగర్, పద్మ, కాలన్న, నాంచారు, మోహన్, రాజశేఖర్, భారతి తదితరులు బాగున్నారు. కొంచెం వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి డెమోక్రసీ, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం, వర్ధిల్లాలి సిపిఎం డెమోక్రసీ, వ్యతిరేకించండి విప్లవ ముసుగులో ఉన్న విప్లవ పార్టీలని. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నక్సల్బరీలో ప్రారంభమైన పోరాటం విప్లవ పందాన్ని స్వీకరించి పార్లమెంటరీ పందాను తిరస్కరించి విప్లవమే లక్ష్యంగా పీడిత ప్రజల్ని సమీకరించే లక్ష్యంతో విప్లవోద్యమం బయలుదేరింది. ఆచరణ క్రమంలో ఈ 50 సంవత్సరాల్లో విప్లవోద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ అనేక చీలికలకు కూడా గురైనందువలన పీడిత ప్రజలకి విప్లవోద్యమానికి తీరని నష్టం జరిగింది. ఈ సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో 2013లో సంభవించిన చీలికని సమీక్షించుకొని ఈ చీలిక చాలా నష్టం తీసుకొచ్చిందని, విప్లవకారుల ఐక్యత వలన మన పీడిత ప్రజలకి మేలు జరుగుతుందని భావించి చర్చించుకొని ఐక్యం కావాలని
నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 23వ తేదీన 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం సభ విజయవాడలో జరగబోతా ఉంది ఈ నెల 23వ తేదీన. అందువలన మిగతా విప్లవ శక్తులు కూడా ఆలోచించి భారతదేశంలో పెరుగుతున్న ఫ్యాసిజం, భారతదేశంలో రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి రాజ్యాంగాన్ని గౌరవించకుండా పీడిత ప్రజల హక్కులను హరిస్తూ ఒకే దేశం ఒకే చట్టం అని చెప్తూ భారతదేశంలో నుండి వివిధ మతాలు, కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏటిని గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ స్థితిని దృష్టిలో ఉంచుకొని భారతదేశం నుండి విప్లవకారులందరూ ఐక్యం కావాలని, అలాగే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు సమస్యల ప్రాతిపదిక మీద ఐక్యకార్యాచరణతోటి ఉద్యమించాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిస్తున్నది. 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు 2025 ముగింపు కార్యక్రమం ఒంగోలు ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, ముఖ్యంగా రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిసి సుశీల, మేయర్ గంగాడు సుజాత, ఎంఈలు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, జగదీష్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్, రవి నాయక్, ఏవో శ్రీనివాసరావు, సుధాకర్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ముఖ్యంగా అదేవిధంగా హర్షితి కాలేజీ వాళ్ళు కూడా వారి యొక్క విద్యార్థులని మేము కండక్ట్ యొక్క విద్యార్థులని రకరకాల వాకథాన్స్ కి, ర్యాలీస్ కి, మరి ఇతర కార్యక్రమాలకి వారందరూ పాల్గొనేటట్టు చేసి మరి ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు భద్రతా నియమాల మీద ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన కల్పించడానికి ఈ 3 కాలేజీల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మాకు ఎంతో సహకరించారు. వారందరికీ కూడా సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా వారికి కృతజ్ఞతలు మనం చప్పట్ల కొడడం ద్వారా తెలియచేయాలని చెప్పి ఒక్కసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక్కసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో చేస్తూ వారు చేసినటువంటి గొప్ప పనిని అభినందించాల్సిందిగా మీ అందరినీ మేము కోరుతున్నాము. వెహికల్ వస్తే ఆపుతారు, హెల్మెట్ పెట్టుకోవాలి లోపల, లేకపోతే పంపించాలి. అన్న 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 వెనక్కిరా మేడం, మేడం సెల్ వెనక్కి పంపించాలి. అన్ని పెట్టుకున్న వాళ్ళకి లోపలికి వెళ్ళడు. ఓకే గుడ్. ఓకే అమ్మా. కార్యక్రమాలని వినూత్నమైన రీతిలో నిర్వహించి సమాజంలోని సార్ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ సార్. మరి వీరికి మన అసిస్టెంట్ మోటార్ పలుకుదాము. తర్వాత చేస్తున్న ప్రయత్నాలని అభినందించడానికి గత 30 రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మేడం గారికి తెలియజేద్దాము.
థ్యాంక్ యూ. అలంకరించడానికి వేదిక మీదకి వచ్చి వాసినాము. తదుపరి యశస్విని గారిని వచ్చి మన పట్టణ మేయర్ గారిని బొకేతో కోరుతున్నాము. 36వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ముగింపు ప్రోగ్రాం. మనము 16/1/25 నుంచి 15/2/25 వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము. ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము 16వ తారీఖున ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఫ్లెక్సీలు, బ్యానర్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు మేడం గారి దగ్గర. అట్లానే 17వ తారీఖున వాలంటీర్స్తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. 18వ తారీఖున అవేర్నెస్ అండ్ హెల్త్ చెకప్ తీసుకోవడం జరిగింది. లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి కూడా చేయడం జరిగింది. ఈ ర్యాలీలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు జెండా ఊపి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే మనము రెడ్డి గారు శాసనసభ్యులు వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. అట్లా 11 రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో మెయిన్ కారణం వచ్చేసి మనకి అవేర్నెస్ ఉంది, కానీ నెగ్లిజెన్స్ మేనర్ అనేది ఎక్కువగా ఉంది. పిల్లలు ఇద్దరు ఎక్కాల్సిన 2 వీలర్స్ మీద 3-4 ఎక్కడము, హెల్మెట్స్ లేకపోవడము, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మనకి మ్యాక్సిమము పెద్ద యాక్సిడెంట్స్ అయితే ఏమీ లేవు, కానీ 2 వీలర్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రూరల్ ఏరియాస్లో వాటిల్లో అక్కడంతా కూడా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్స్ మీద జరుగుతున్నాయి, వితౌట్ హెల్మెట్స్ మీద జరుగుతున్నాయి. 2 వీలర్స్ మీద 1 వెహికల్ 1 డెత్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము స్టేట్లో కూడా ప్లేస్ ర్యాంక్లో కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ 2 వీలర్స్ ఎక్కువ ఈ యాక్సిడెంట్స్ ఏవైతే మనం తగ్గించుకోగలుగుతామో మనము ప్రమాదరహిత జిల్లాగా మనకి ప్రకాశం జిల్లా నిలబడడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా మీ అందరి చేతుల్లోనే ఉంది. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఏదైతే డ్రైవ్ చేస్తున్నామో స్టీరింగ్ మన చేతిలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కడ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడు 2 వైపులా రోడ్ను చూసుకోవాలి. అట్లానే ముందేం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఓవరు ఇది అవుతుందో, ఓవర్ నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుందో దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ఉంటుంది. అట్లానే కారు డ్రైవర్స్ ఆగి ఉన్న వెహికల్స్ని ఎక్కువగా కొడుతున్నారు. అవేంటంటే ఓవరు స్పీడ్ మీద వెళ్ళడం, నిద్రావస్థలో వెళ్ళడము, ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇదంతా కూడా మన బాధ్యతే. ఎవరో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్లో మనకేదో చేస్తారు అనేదానికంటే కూడా మనకున్నటువంటి అవేర్నెస్ని మనం ఇంకొకళ్ళు పంచి మనం ఆ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే మేడం లాస్ట్ ఇయర్ మనం డిఆర్ఎస్సి మీటింగ్ ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మేడం. ఈ మీటింగ్స్లో మనము డిఆర్ఎస్సిలో అప్రూవల్ ఇప్పించుకొని లార్జ్ వెహికల్స్ అంటే భారీ వాహనాలన్నీ కూడా చీమకుర్తి నుంచి మనకి ఇక్కడ నెల్లూరు ఇటువైపు వెళ్తూ ఉంటాయి మేడం. వాటిని మనము ట్రాఫిక్ ఇట్లా టౌన్లోకి ఎంటర్ కానియకుండా కిమ్స్ హాస్పిటల్ మీద కూడా హైవే ఎక్కేటట్లు మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది మేడం. అట్లానే ఆటో రిక్షా స్టాండ్స్, పికప్ పాయింట్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ కూడా మేడం మనం డిఆర్ఎస్సిలో పెట్టి అప్రూవల్ ఇప్పించాం మేడం. అట్లానే సింగరాయకొండ దగ్గర లైన్ మార్కింగ్ అనేది ఫ్లైట్ ల్యాండింగ్ అనే దాని దగ్గర అక్కడ కూడా మనం డిఆర్ఎస్ని అప్రూవల్ ఇప్పించి అదంతా కూడా సెట్ చేశారు మేడం. అట్లా జనవరి 16th నుంచి నేషనల్ 36th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనం జరుపుకుంటున్నాము. డిటిసి గారు చెప్పారు, ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఒక్కొక్క కార్యక్రమం. లాస్ట్ 30 days నుంచి మన ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమం నిర్వహించి స్టేట్లోనే చాలా బాగా చక్కగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేశారు. ముందుగా నేను డిటిసి మేడం గారికి వారు ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, అంటే మన ఈ లాస్ట్ 1 monthలోనే ఎక్కువ మందికి ఈ రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు, రోడ్డు సేఫ్టీకి మనం
ఏమేం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది, త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అన్న ఒక నిర్లక్ష్యం, ఏమవ్వదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, ఎన్హెచ్ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, పంచాయతీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్ట్రిక్ట్లో ప్రతి మహిళ కూడా చర్చించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కమిటీ మీటింగ్లో ఏమైతే డిస్కస్ చేస్తామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన రోడ్ యాక్సిడెంట్ జరగకూడదని, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి. వారు ఎక్కడైనా సరిగా రోడ్ సేఫ్టీ మెషర్స్ పాటించలేదంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది. మనం ఎంత చేసినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఇక్కడ నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పినట్టు, ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఒక ఆహ్వానం రావాలి. వారు రోడ్ సేఫ్టీ మెషర్స్ని పాటించాలి, తప్పకుండా పాటించాలి అనే ఒక రెసల్యూషన్ తీసుకోవాలి. అప్పుడే మనము ఏదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మీరు కానీ మీ ద్వారా ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అందరికి కూడా డిస్ట్రిక్ట్ ప్రజల అందరికి కూడా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు రోడ్లో మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యక ముందు మీ ఇంటిలో ఉన్న వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు లేదంటే మీ ఇంటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా అవుతారు, మీ పిల్లలకు వారి ఫ్యూచర్ ఏమవుతుంది, మీరు ఒక్కరు చేసిన తప్పు వలన మీ ఎంటైర్ ఫ్యామిలీ బాధపడతారు, వారు ఎఫెక్ట్ అవుతారు. ఇది మాత్రం మీరు ఆలోచించుంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అటువంటి అవగాహన మీరు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇది రోడ్ సేఫ్టీ మంత్, ఈ ఒక్క మంత్ మనం జరుపుతాము. ఈరోజు ముగింపు కార్యక్రమం ఇది మనకు కంటిన్యూ అవుతుంది. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. దీంట్లో మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏదైతే మీకు అవగాహన ఉందో అది మీ మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి అని కోరుతూ, ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఫర్ ద లాస్ట్ 1 month నుంచి బాగా ఆర్గనైజ్ చేసినందుకు నేను డిటిసి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ రాజేష్ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మన జిల్లా కలెక్టర్ మేడం గారికి కూడా మేమంతా మన డిటిసి గారిని కోరుతున్నాము. రాయలసీమలో జరిగే మాలల గర్జన సభను జయప్రదం చేయాలని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మానిసే మల్లెల వెంకట్రావు అన్నారు. స్థానిక ఒంగోలులోని బిఎస్ఎన్ ఆఫీస్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులగణన ఎంపిరికల్ డేటా లేకుండా వర్గీకరణ చేసే హక్కు చంద్రబాబుకు లేదని, గతంలో చేసి అబాస్ పాలైన సంగతి గుర్తు తెచ్చుకోవాలని సందర్భంగా కోరారు. అనంతరం దీనికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంగళరావు, మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ, మాల మహాన రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు, రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్, ఉద్యోగ సంఘ చైర్మన్ ఏరిచెల్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
హలో మాలా, చలో కర్నూలు, హలో మాలా, చలో కర్నూలు. విజయవంతం చేయండి సభను, విజయవంతం చేయండి, విజయవంతం చేయండి. మాలల యుద్ధ గర్జన సభను విజయవంతం చేయండి, విజయవంతం చేయండి. కర్నూలులో జరిగే మాలల యుద్ధ గర్జన సభను విజయవంతం చేయండి, విజయవంతం జరిగే మాలల యుద్ధ గర్జన సభను విజయవంతం చేయండి. వర్గీకరణవాదులారా ఖబర్దార్, ఖబర్దార్. వర్గీకరణవాదులారా ఖబర్దార్, ఖబర్దార్. రాజ్యాంగ వ్యతిరేక. జైభీమండి, నేను ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బెల్లా వసంతరావు గారు, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు గారు, మాల ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు, దళిత మహాసభ నాయకులు సంపత్ గారు, మిగతా మిత్రులు ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాలల్ని అణిచివేసే విధంగానే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది. ఎందుకంటే గతంలో కమిషన్ వేసినప్పుడు ఏ గ్రౌండ్స్ అయితే కమిషన్ వేశారో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా అదే గ్రౌండ్స్తో వేయటం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది అది కాదు. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా వేసింది అదే వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు. అయితే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసే అధికారమే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా బెంచ్ 3 జస్టిసులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది 96లో. మరి అదే అంశాలతోటి మరలా అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ వేయటం అంటే మాలల్ని మరలా రోడ్డు మీదకి లాగి మాల విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని, ప్రజల్ని అభద్ర భావనలతో నెట్టివేసి వచ్చే అభివృద్ధి ఫలాలు, అవకాశాలు దక్కకుండా అని చేయాలనే కుట్ర. దానితో పాటు మాదిగలకు కట్టబెట్టి రేపు వచ్చే పంచాయతీల్లో ప్రయోజనాలు పొంది ఓట్లు వేసుకునే రాజకీయాన్ని చేస్తా ఉంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజకీయ కారణాలతోటి గనక, రాజకీయ ప్రయోజనాలను ఆశించి మీరు చేస్తే కనుక, వర్గీకరణ చేస్తే మేము మరలా చట్టాన్ని కొట్టేస్తామని చెప్పింది. రెండో అంశం ఏం చెప్పింది? ఎంపెరికల్ డేటా తీయమంది. మాలలో, మాదిగలు, మిగతా ఎస్సీ కులాలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు పొందారు, రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు, రిజర్వేషన్ల ద్వారా విద్యావకాశాలు పొందిన వాళ్ళు, ఈ రిజర్వేషన్ల ద్వారా వెల్ఫేర్ ద్వారా లోన్లు ఎవడు పొందాడు, ఎంత పొందారు అనేది తీసి ఆ మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి ఏ ప్రయోజనాలు పొందని ఈ 59 కులాల్లో ఉన్న ఈ మాల, మాదిగ, రెల్లి తదితర కులాలకి రిజర్వేషన్లు కల్పించే దగ్గర, సదుపాయాలు కల్పించే దగ్గర, సీట్లు కేటాయించే దగ్గర అవకాశాలు కల్పించండి అని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో పాటు ఏది పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం దగ్గర ఎంపెరికల్ డేటా లేదు, జనాభా లెక్కలు లేవు. మరి ఏ డేటాతోటి రామచంద్రరాజు కమిషన్ వేసాడు రాజ్యాంగ వ్యతిరేకంగా? షెడ్యూల్ కులాల పట్ల కమిషన్ వేయాలంటే పాలసీస్ మార్చేందుకోసం, ఎలాంటి విధాన నిర్ణయాలు చేసేందుకోసమైనా వాళ్ళు కనుక కమిషన్ వేయాలని అనుకుంటే తప్పనిసరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించాలా, అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకోలేదని 96లో రామచంద్రరాజు కమిషన్ నివేదిక కొట్టేశారు. మరి ఇప్పుడు అదే పద్ధతిలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏ విధంగా ఈ ప్రభుత్వం వేస్తుంది? కాలయాపన, డబ్బులు దండగా, సోషల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇది. ఈ 2-3 నెలలు జరిగే కాలంలో మాలా, మాదిగల మధ్య అభద్రతాభావం, ఈర్ష్యాదేశాలు, ఈ మొత్తం రగులే ప్రమాదం ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు డేటా సేకరించి అసలు మాదిగ దండోరా ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది?
మాలలు జనాభా తక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉన్నారు, మా రిజర్వేషన్ల వాళ్ళు ఎక్కువ పొందేశారు, మాకు రాకుండా చేస్తున్నారు, అసమానత ఉందని కదా చెప్పి కదా అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది. మరి ఇప్పుడు అదే ఉందంటే మాదిగల్లో వాళ్ళ జనాభాకి మించి ఉన్నారా లేదా తక్కువ ఉన్నారా? మాలల్లో మాలల శాతానికి సరిపోయిన ఉద్యోగులు ఉన్నారా? మిగతా పథకాలు పొందున్నారా? తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా? ఆదివాంధ్రుల్లో ఎక్కువ పొందారా తక్కువ పొందారా? రెల్లి పాకి కులాల్లో ఎక్కువ పొందారా తక్కువ పొందారా? ఆ డేటా కదా ప్రకటించాల కమిషన్. అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన 2024 ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు తొలగి ఏ తీర్పునైతే ఇచ్చిందో ఈ తీర్పు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన 1 మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అని వేయడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా వ్యతిరేకము. ఈ తీర్పు చెల్లదు, ఇది కొట్టివేయాలని చెప్పి గౌరవనీయులు మల్లెల వెంకట్రావు గారు మరి హైకోర్టులో కూడా ఫిల్ వేయడం జరిగింది. దీని మీద కూడా వాదోపవాదనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు మా యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా వెళ్ళి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేక మీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపాన్ని తెలియజేయలేక ఎందుకు మీరు అసమర్థులుగా ఉన్నారు? జాతిని ద్రోహం చేయడానికి ఉన్నారా? కాబట్టి ఖబర్దార్, మా మాల జాతిలో ఉన్నటువంటి మా యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలందరికీ మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఖబర్దార్, మీరందరూ ఒక కూటమిలాగా తయారయ్యి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. జాతికి అన్యాయం జరుగుతుంది, జాతికి నష్టం జరుగుతుంది, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సమావేశంగా ఏర్పాటయ్యి వెంటనే మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా. మమ్మల్ని మా ఊర్లో తిరగనీరు, మా పల్లెల్లో తిరగనీరు, మా కులంలో వెలివేస్తారు, ఇక్కడ మాలలో ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతుందని కనీసం ముఖ్యమంత్రి గారికి ఎందుకు మీరు తెలియజేయలేకున్నారు? కాబట్టి రేపు రాయలసీమ కర్నూలులో జరగబోయేటువంటి మాలల యుద్ధ గర్జనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మాల సంఘాలు, అన్ని మాల సంఘాలు నమస్కారం.